అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. నేటి మంచి మాట. హిందూ ధర్మం మహాసముద్రం లాంటిది. సముద్రంలోని ప్రతి బిందువు సాగర అంశే అయినట్టు హైందవంలోని ఉపదేశాలు, నియమాలు, సాంప్రదాయాలు అన్నీ ధర్మ వివేచనకు నెలవులై విషయ విశిష్టత, భావగాంభీర్యం కలిగి ఉంటాయి. అందుకు కారణం మన పూర్వీకులు సంపూర్ణమైన ఆధ్యాత్మిక చింతనాపరులు కావడమే. వారు తుచ్చ సుఖాలను వదిలిపెట్టి శాశ్వత బ్రహ్మ విద్యపై దృష్టి కేంద్రీకరించారు. కల్లా కపటం తెలియని వయసు నుంచే భక్తి వైరాగ్యాది సద్గుణాలను అలవర్చుకోవాలి అన్నారు. తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవాలుగా భావించలేని వారు అందరిలో, అన్నింట్లో అంతర్గతంగా ఉండే భగవంతుణ్ణి ఊహించుకోవడం చాలా కష్టం. అందుకే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని సెలవిచ్చారు. వారిపై భక్తి ప్రపత్తులు కలిగి స్వీయ అనుభవాలకు పసితనం నుంచే మెరుగులు దిద్దుకుంటూ పురోగమించాలన్నదే మన పెద్దల ఆకాంక్ష. శరీరం డస్సిపోయి, కనుచూపు మందగించి, ఊతకర్ర లేకుండా ముందుకు వెళ్ళలేని ముదుసలకు ఇవి సాధ్యపడవు. గంగా తీర్థం కొద్దిగా సేవించినా గంగా నదిని దర్శించాలనే కోరిక కలుగుతుంది. అదేవిధంగా కొద్ది కొద్దిగా బుద్ధి వికసిస్తూ పోతే బ్రహ్మజ్ఞానానికి దారి తీస్తుంది. కలడంబోదిగలండు గాలిగల దాక సంబునం అని చెప్పినట్లుగా దిశలన్నీ దేవుడే అయినప్పుడు ఈ ప్రపంచానికి తల్లి, తండ్రి, గురువులను నడయాడే దీపాలు అని భావించాలి. ధర్మమూర్తి అయిన దేవవ్రతుడు తండ్రి కోరిక నెరవేర్చేందుకు సింహాసనాన్ని వదులుకోవడమే కాకుండా ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోతానని శపథం చేశాడు. దేవర్షి గణంతో భీష్మ అనిపించుకున్నాడు. శ్రీరాముడు పితృభక్తి, ఏకలవ్యుడు గురుభక్తి అద్వితమని అందరికీ తెలిసింది. మాతృప్రేమ ఉగ్గుపాలతో వస్తుంది. ఆ ప్రేమ భక్తిగా మళ్ళినప్పుడు తండ్రి, గురువులపై చెప్పకనే భక్తి కలుగుతుంది. మనస్సును తన ఆధీనంలో పెట్టుకోగలిగినప్పుడు మనిషికి అహంకారం నశిస్తుంది. స్థిరమైన మనస్సుతో మోక్ష సాధనకు ప్రయత్నించి సాధిస్తాడు. తల్లిదండ్రులను పట్టించుకోకపోవడం, బాధించడం మానవతకే మచ్చ. మమ్మల్ని అడిగి కన్నారా అని నిందలేసే ప్రబుద్ధ బిడ్డలు ఉన్న లోకమిది. తల్లిదండ్రులే పిల్లలకు ఉపకార బుద్ధులుగా ఉండాలని చెప్పే వ్యక్తులు ఉన్నారు. ఇలాంటి విభిన్న ప్రవృత్తులు, సంకుచిత స్వభావాలు పరిపూర్ణంగా అర్థం చేసుకున్న పెద్దలు మానవ పురోగతికి సులభ మార్గాలని చూపించారు. పూజా సమయంలో పత్రం, పుష్పం, ఫలం, తోయం అనే నాలుగింటిలో భక్తిభావంతో ఏ ఒక్కటి సమర్పించినా అది భగవంతుడికే చెందుతుంది. ఒకవేళ అవి కూడా లేని పరిస్థితుల్లో కృష్ణార్పణం అని చేతులు జోడించి దండం పెట్టుకోమని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. అలాగే పెద్దల్ని గౌరవభావంతో చూస్తే పూజించినట్టే అవుతుంది. అమ్మా నాన్నలు ఎన్నో ప్రయాసలు కోర్చి బిడ్డని కని పెంచుతారు. ప్రతిఫలం ఆశించకుండా ప్రేమతో పెద్ద చేస్తారు. అందుకు ప్రతి వ్యక్తి తల్లిదండ్రులకు కృతజ్ఞుడుగా ఉండాలి. పనుల ఒత్తిడి వల్ల ఎల్లవేళలా వారిని సేవించేంత సమయం లేకపోయినా నిండు మనస్సుతో పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకుంటే అవి తప్పక ఫలిస్తాయి. ఈ విధంగా అందరూ తల్లిదండ్రులను, గురువులను ఈ భూమి మీద నడయాడే దేవుళ్ళుగా గౌరవించాలి. జై శ్రీమన్నారాయణ.